ట్రంప్ గారు అనౌన్స్ చేసినటువంటి నాన్ అమెరికన్ షూటింగ్ సినిమాలకి 100% ట్యాక్స్ వేస్తానడం అనేది, ఎందుకంటే అమెరికా లాంటి కంట్రీ అన్ని కంట్రీలకి ఆదర్శం. ఎందుకంటే అక్కడ జరిగే ప్రతి సినిమా, హాలీవుడ్ సినిమాలన్నింటికి మన మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి 94 కంట్రీలకి వెళ్తాయి, ఆడుతూ ఉంటాయి. అలాంటప్పుడు సడన్గా అలాంటి అనౌన్స్మెంటు అమెరికా లాంటి కంట్రీ అనౌన్స్ చేయటం మాత్రం ట్రంప్ గారిది అన్ని రకాల ఇండస్ట్రీలకి ఇబ్బందే. ఎందుకంటే అక్కడ షూట్ చేస్తేనే నేను దాన్ని ఎలా చేస్తానంటాం అంటే అనేకమైన సినిమాలు. ఎందుకంటే అమెరికా అంటే ఒక అమెరికన్సే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకాల వ్యక్తులు అక్కడ ఉన్నారు. మన తెలుగు ఆడుద్ది, తమిళం ఆడుతుంది, అలాగే మలయాళం ఆడుతుంది, ఇవన్నీ రకరకాల సినిమాలు. మరి వాటికి అనౌన్స్మెంట్ రిలీజ్లకి ఎలా ఉంటుంది అనేది ఇంకా ఆయన క్లారిటీ లేదు ఆయన ట్వీట్లో. అక్కడ చేయని వాటికి మాత్రం ఇట్లా వేస్తాననేది మాత్రం కొంచెం ఇబ్బందికరమైన విషయమే. స్టాండర్డ్గా ఉంటుందని అనుకోను. ఎందుకంటే మరి అక్కడ తీసిన సినిమాలకు అవి ఉన్నాయంటే మరి ఉన్న ఆ సినిమాలు వరల్డ్ అంతా వెళ్తే వీళ్ళు కూడా వేస్తారు కదా ట్యాక్సెస్. మాకు తీయని సినిమాలు అంటారు కదా. ఉన్న కంట్రీస్, రకరకాల కంట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు బ్రిటన్ ఉంది, ఇండియా ఉంది, చైనా ఉంది, అన్ని చోట్ల కూడా హాలీవుడ్ సినిమాలు పెద్ద హ్యూజ్ అమౌంట్ కలెక్ట్ చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మరి ఇది ఎంతవరకు అనేది మరి వాళ్ళకు కూడా ఎఫెక్టే కదా. సో వీళ్ళు వేస్తే వాళ్ళు మేము వేస్తాం అంటారు కదా. ఆటోమేటిక్గా ట్రంప్ గారు చేసే ప్రతి విషయం దాని మీద వాళ్ళు చేస్తే నేను వేస్తానంది ఇండియా అయితే మొన్న అవన్నీ అడ్జస్ట్ అయినాయి. అలాగే ట్రంప్ గారు దీన్ని కూడా విత్డ్రా చేసుకుంటాడేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ బాగుండాలని, హాలీవుడ్ బాగుండాలని ఓన్లీ అమెరికాలో తీయాలంటే ఇంకా ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, దాదాపుగా 190 కంట్రీలు పైన ఉన్నాయి. 196 కంట్రీ. మా దేశాన్ని కాపాడుకోవడానికి ఇది మిగతా దేశాలన్నీ కుట్ర చేస్తున్నాయి అంటున్నాడు. అంటే ఆ నిర్ణయం తీసుకోవాలని తీసుకెళ్ళిపోతున్నప్పటికీ కూడా అమెరికా లాంటి బ్రాడ్ వేసు థింకింగ్ ఉండే కంట్రీ అలాంటి నిర్ణయం తీసేసుకుంటుందంటే ప్రపంచాన్ని అంతా రూల్ చేస్తున్నారు కదా వాళ్ళు, అమెరికన్సే కదా. ఈరోజు అమెరికా వెళ్ళాలని మన పిల్లలందరూ ఎందుకు అనుకుంటున్నారు? అలాంటి కంట్రీ ఇంత నేరోగా థింక్ చేద్దనేది ఓన్లీ సినిమా ఇండస్ట్రీలో ఎవరో తీసుకెళ్ళిపోతున్నారు, మా సినిమాలు ఆడలేదు అనేది కాదు. వరల్డ్లో వాళ్ళకి అక్కడ ఎంత వస్తుందో వరల్డ్ అంతా ప్రతి కంట్రీలో కూడా ఇంగ్లీష్ మారుతుంది కదా. మరి అలాంటప్పుడు ఇది కొంచెం ఇబ్బందికరమైన సంఘటనగానే ఉండొచ్చు ఇతర లాంగ్వేజెస్కి కూడా.